అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 8 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఎటువంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్ 8, 2024 ఆదివారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సూర్యోదయము 5:58, సూర్యాస్త సమయము 6:12, చంద్రోదయము 9:51, చంద్రాస్త సమయము 9:24. ఈ రోజున తిథి పంచమి, సెప్టెంబర్ 8 రాత్రి 7:58 వరకు పంచమి తిథి ఉంటుందండి. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఈ రోజున నక్షత్రం స్వాతి. సెప్టెంబర్ 8 మధ్యాహ్నం 3:31 వరకు స్వాతి నక్షత్రం ఉంటుందండి. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం ఇంద్ర. సెప్టెంబర్ 9 రాత్రి 12:04 వరకు. తదుపరి వైద్యుతి. కరణం భవ. సెప్టెంబర్ 8 ఉదయం 6:51 వరకు భవ ఉంటుంది. తదుపరి బాలవ. సెప్టెంబర్ 8 రాత్రి 7:58 వరకు బాలవ ఉంటుంది. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. అశుభ సమయంలో వర్జ్యము రాత్రి 9:42 నుంచి రాత్రి 11:29 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:34 నుంచి సాయంత్రం 5:22 వరకు. రాహుకాలము సాయంత్రం 4:42 నుంచి సాయంత్రం 6:15 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రం 4:48 వరకు. ఇవండి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:30 నుంచి 5:17 వరకు. అమృత కాలము ఉదయం 7:26 వరకు ఉంటుందండి. ఈ రోజున అభిజిత్ ముహూర్తము ఉదయము 11:41 నుంచి మధ్యాహ్నము 12:36 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు, పండుగలు చూసుకుంటే కనుక ఈ రోజున ఋషి పంచమి అండి, అలాగే బౌద్ధ జయంతి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, అద్దె ఇల్లు మారటానికి, సీమంతం చేసుకోవడానికి, వ్యాపారం వ్యవసాయ ప్రారంభ పనులకు, వాహనం కొనుగోలు లాంటివి చేసుకోవడానికి, ప్రయాణం లాంటివి చేయడానికి, పెళ్లి చూపులకి చాలా అనుకూలంగా ఉంది. సో ఈరోజు వీడియో ఇదండి. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.